ఫ్రెండ్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది కదా! ఒక సాంగ్ అయితే ఉంది. 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే మూవీ నుంచి 'ఏదిలే' అనే ఒక సాంగ్ అయితే ఉంది. 'ఏది' అని. ఆ సాంగ్ మీదైతే చేషినా. ఏందంటే ఇది నేను 3డీలోనే చేషినా. మీకు లాస్ట్‌లో ఈ 3డీ వీడియో డెమో అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక ఫోటోది గూడా ఉంది ఒకటి చూపిస్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. చలువ చెలిమి చూపులే కలువ లోలే కురిసి మనసు తడిసెలే మెరిసే రంగు కదా! ఎలా అనిపిచ్చిందనేది కామెంట్ చేయండి. మోస్ట్‌గా మీరైతే 3డీ వీడియో చేయనీకే ట్రై చేయండి. ఒక్క ఫోటోది ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ. చూసుకోండి ఇక్కడ. చాలా బాగా అయితే ఉంటది. వీలుంటే ట్రై చేయండి. అదైనా ట్రై చేయండి. ఇదైనా ట్రై చేయండి. ఓకే. మాక్సిమం 3డీ వీడియో ట్రై చేయండి. చాలా బాగుంది. ఏందంటే ఇది నేను ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూషిన. దాన్ని బట్టి ఈ వీడియో చేషిన. బాగా అనిపిచ్చింది నాకు. అది నేను సేవ్ చేసుకోలేదు గానీ మీకు చూపిచ్చామని ఆ వీడియోని. ఓకే. చాలా బాగుంది. కపుల్ ఫోటోస్ అయినా మాక్సిమం సెపరేట్ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. బాగా ఉంది. కనిపించనీకే వెరీ నైస్ లుక్. ఓకే. ఫస్ట్ అయితే నేను ఒక ఫోటోది చూపిస్తాను. 3డీది కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటది కాబట్టి అది నేను తర్వాత చూపిస్తాను. ఒక ఫోటోది ఏం లేదు మీకు తెలుసు గదా! ఈ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో ఆ ఫోటో తోటి చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. దీనితోటి చేంజ్ చేసినా కెమెరా ఆన్ చేసుకున్నా సింపుల్ ఉంటది. ఇక్కడ చూడండి చాలా సింపుల్ మ్యాటర్ ఇది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3డీ ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ 3డీ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇందులో ఫోటోస్ అయితే ఉండదు. ముందే చెప్తున్నాను. ఫోటోస్ ఏమి ఉండదు. ఓకే. మీరు ఫస్ట్ నేను కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని బట్టి యూజ్ చేసుకోండి. ఒక 5, 6 ఫోటోస్ అయితే మీరు పీఎన్‌జీకి అయితే పెట్టుకోండి. నేను ఒక 3, 4 కార్టూన్ ఫోటో ఒకటే ఇస్తాను కార్టూన్ పీఎన్‌జీ మీకు. ఎందుకంటే ఆ ఒకటే ఫోటో మనకు ఎండింగ్‌లో అవసరం ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ బీట్ మార్కర్‌కు పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ ఈ ఫోటో ఏదైతే ఉందో మనకు బ్యాక్ సైడ్‌లో ఉంది. అప్పుడు మనం మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ 3 ఆప్షన్ ఉంటది. పైన కనిపిస్తుందా మీకు? ఎక్స్, వై, జెడ్. జెడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫింగర్ తోటి ఇలా కిందికి జరుపుకోండి. కిందికి జరిపితే మైనస్ అవుతూ ఉంటది. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా ఒక 800 మైనస్ చేసుకోండి. ఓకే. 800 మైనస్ చేసుకుంటే బాగా కనిపిస్తది. 829 చేసుకున్న మైనస్ అనేది. కొంచెం సైజ్ తక్కువ చేద్దామంటే ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంటది. 3 ఆప్షన్ ఉంది గదా! స్కేల్ ఆప్షన్ తక్కువ చేసుకుంటే మీ ఫోటోని మీ యొక్క బట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. లేకపోతే ఎక్స్‌వైని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయినా, రైట్ సైడ్ అయినా జరుపుకోవచ్చు. చూడండి. ఫస్ట్ ఫోటో యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఫోటోని మీరు వేరే ఫోటోతోటి కూడా ఇది చేసుకోవచ్చు. కానీ అలా వద్దు. మనం వేరే ఫోటో పెట్టుకుందాం ఇంకోటి. ఈ ఫోటో కూడా పెట్టేసిన. ఈ ఫోటోని కూడా ఇక్కడ చూడండి. ఈ ఫోటోని కూడా మనం మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి జెడ్‌ని సెలెక్ట్ చేసి మైనస్‌లో చేసుకుందాం. ఎంతైనా చేసుకోవచ్చు. మనకు మైనస్ ఎంత నచ్చుతుందో ఎగ్జాంపుల్‌గా 789 చేసుకున్నా. అది కూడా బాగా సెట్ అయింది. స్కేల్‌లోకెళ్ళి సైజ్ తక్కువ చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో తీసుకున్నా. ఈ ఫోటో ఎగ్జాంపుల్‌గా ఏదో ఒకటి. ఓకే. దీని జెడ్ వాల్యూ అయితే ఒక 500 మైనస్ చేస్తాను. నైస్. దాని తర్వాత ఇంకో ఫోటో తీసుకుందాం. ఇదే ఫోటో. దీని జెడ్ వాల్యూ అనేది ఎంతైనా మీకు నచ్చినట్టు. ఓకేనా? మీకు ఏదైతే బెటర్‌గా ఉంటదని అనిపిస్తుందో అంత మీరైతే ట్రై చేయండి ఎండింగ్ వరకు అంతే. ఎండింగ్‌లో మాత్రం ఒక గర్ల్ ఫోటో అయితే పెట్టుకోండి. ఆ గర్ల్ ఫోటో కూడా 21 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నేను ఈ ఫోటో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చూసుకోండి. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. ఫింగర్ తోటైనా జూమ్ చేసుకోండి. జెడ్ వాల్యూ మైనస్ 700 చేస్తున్నా. 800 చేసుకున్నాను అంతే. దాని తర్వాత వీడియోని కూడా సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్.